శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ను సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అమరావతిని ఎవరూ ఇంచు కూడా కదల్చలేని విధంగా దేశం గర్వించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగువారు రాజధానులు కోల్పోవడంతో పాటు ఎదుర్కొన్న వివక్షలు, అవమానాలను తన ప్రసంగంలో గుర్తు చేశారు. వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తు నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. తీర్మానం సభ ఆమోదం పొందిన వెంటనే ఆ ప్రతులను కేంద్ర హోంశాఖతో పాటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు సభాపతి అయ్యన్న పాత్రుడు పంపారు. ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని, ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027 పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్లీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. మేము అలయన్స్ ప్రత్యేకించి మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ కి ఒక్కటే ఏక రాజధాని ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే కమిట్మెంట్ తో వచ్చాం అధ్యక్ష. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక అడుగు, బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్ష. భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. సబ్ రీజనిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? ఒకటే జాతిని మనం బలంగా బల్లబుద్ధి చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు గుర్తుపెట్టు.